బీఆర్ఎస్ లో మరొక వికెట్ పడింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికెళ్లారు. కాంగ్రెస్ లో చేరికపై చర్చించారు. వెంకటేష్ 2019 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికెళ్లారు. కాంగ్రెస్ లో చేరికపై చర్చించారు. వెంకటేష్ 2019 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ లో మరొక వికెట్ పడింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికెళ్లారు. కాంగ్రెస్ లో చేరికపై చర్చించారు. వెంకటేష్ 2019 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. బీఆర్ఎస్ లో మరొక వికెట్ పడింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికెళ్లారు. కాంగ్రెస్ లో చేరికపై చర్చించారు. వెంకటేష్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కొద్దిసేపటి క్రితం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు. ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ వెంట పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత వెళ్ళినట్టుగా తెలిసింది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అయినట్టుగా తెలిసింది. మరి కాసేపట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకోబోతున్నారు. కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి, కేసీఆర్ ఫామ్ హౌస్ జరిగిన సమావేశానికి వెంకటేష్ నేత హాజరయ్యారు. అయితే ఇటీవల కాలంలో ఆయన నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న నేతలతో కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయనకు సీటు దక్కే అవకాశం లేదన్న అంచనా కూడా ఆయన వచ్చినట్టు, ఇతర నేతలు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్న ఇండికేషన్స్ కూడా ఆయనకు ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ సమక్షంలో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అక్షయ్. ఓకే రాఘవేంద్ర.
రైట్, బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. మరొక వికెట్ పడింది బీఆర్ఎస్ లో. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, మనం ప్రస్తుతం చూస్తున్నాము కేసీ వేణుగోపాల్ నివాసంలోంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ బయటకు వస్తుంది. సో ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగానైతే మనం చూస్తున్నామో వాళ్ళు చేరుకున్నటువంటి, ఇదిగో మనకు కనిపిస్తున్నటువంటి నేతలు కేసీ వేణుగోపాల్ తో కలిసి బయలుదేరారు. ప్రస్తుతం బయలుదేరారు. తను ఏదైతే పార్టీలో చేరుతూ తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ కి అనుగుణంగానే తాను మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసానికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక డెవలప్మెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అక్షయ, రాజు, అంటే కేసీ వేణుగోపాల్ దగ్గరికి వెళ్లి మాట్లాడడం వరకు అంటే ఎటువంటి పరిణామం? పార్టీలో చేరారు ఏంటి? గతంలో టీటీడీ ఎక్స్పోర్ట్ మెంబర్ కూడా పనిచేసిన అనుభవం మీకుంది. ఎట్లా చూడాలి పార్టీ ఎలక్షన్ సందర్భంగా? 138 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చింది పార్టీలో జాయిన్ కావడానికి. నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానానికి, ఖార్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్తున్నాను. నాకు ఏది ఇచ్చినా కూడా ఆపర్చునిటీ తగ్గట్టుగా నేను మెలుక్కొని పార్టీకి ఒక సైనికునిలాగా పనిచేయాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు, మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అత్యధిక స్థానాలు గెలిపించే దిశగా నేను కృషి చేస్తానని సీఎం గారికి ప్రామిస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే కార్యాచరణ ఉంటుంది. సార్, జీవన్ రెడ్డి గారు, మీ బాబాయ్, మీ సొంత బాబాయ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సిట్టింగ్ రెడ్డి కాన్వాయ్ ఓకే, ప్రస్తుతానికి మనం చూస్తూనే ఉన్నాము. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగానైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన అక్కడ మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి బయలుదేరారు. ఈ విధంగా పలువురిని కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అక్షయ.